తెలంగాణలో వైద్యులకు భారీగా కోవిడ్ చూస్తున్నాం. సికింద్రాబాద్లోని గాంధీ హాస్పిటల్లో 70 మంది వైద్యులు అలాగే సిబ్బందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో కలకలం చెలరేగుతోంది. వైద్యులు, నర్సులు, పీజీలు, హౌస్ సర్జన్లు, వైద్య విద్యార్థులకు ఇతర సిబ్బందికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. హాస్పిటల్లో ప్రస్తుతం 139 మందికి చికిత్స అందుతోంది. వారిలో 35 మంది గర్భిణులు ఉన్నారని తెలుస్తోంది. కరోనా సోకిన వైద్య సిబ్బందిని ఒక ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో అధికారులైతే ఉంచారు. ఎర్రగడ్డలోని మానసిక వైద్యశాలలో కూడా ఇన్పేషెంట్లుగా ఉన్నారు. 57 మంది, 9 మంది వైద్య సిబ్బందికి కరోనా లక్షణాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే లక్షణం ఉన్న వారికి పరీక్షలు చేయిస్తున్నామని అధికారులు అయితే చెప్తున్నారు. మరి ఇదే ఇష్యూకి సంబంధించి మనతో మాట్లాడడానికి క్లినికల్ ఎథిక్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ విజయ్ భాస్కర్ గారు ఉన్నారు. నమస్తే డాక్టర్ విజయ్ భాస్కర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, ముఖ్యంగా ఇప్పుడు చూసుకుంటే గాంధీ హాస్పిటల్లో ఉన్న వైద్య సిబ్బందికి, ఇతర సిబ్బందికి అందరికీ కలిపి అంటే ఎక్కువగా వాళ్ళకే కోవిడ్ సోకింది. మొత్తంగా హాస్పిటల్లో 139 మంది చికిత్స పొందుతున్నారు అక్కడ సిబ్బంది అని తెలుస్తుంది. దీనికి ఎందుకండి వాళ్ళకి ఎక్కువగా వస్తుంది? మరి డాక్టర్లకి ఇతర సిబ్బందికే సోకుతూ ఉంటే మరి వాళ్ళు ఎలా సేవలు అందించగలరండి సామాన్య ప్రజలకు? డాక్టర్ గారు, ఈ ఒమిక్రాన్ వేవ్ ఏదైతే ఉందో ఇది అమెరికాలో కూడా డెల్టా అండ్ ఒమిక్రాన్ వేరియంట్ తోటి అమెరికన్ హాస్పిటల్లో హెల్త్ వర్కర్స్, డాక్టర్స్ గా ఎక్కువగా పాజిటివ్ అవుతున్నారు. పాజిటివ్ అయినా కూడా వాళ్ళు బేసిక్ కేర్ తీసుకుంటూ వైద్యం అందిస్తున్నారు. అలాగే ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు ఒమిక్రాన్ ఏదైతే హైలీ ట్రాన్స్మిసిబిలిటీ అంటే దాని యొక్క స్ప్రెడింగ్ కెపాసిటీస్ 10 times హయ్యర్ దెన్ ద డెల్టా వేరియంట్. దీనివల్ల తక్కువగా అదృష్టం కొద్ది తక్కువ మార్బిడిటీ, తక్కువ మోర్టాలిటీ ఉంది. అంటే డెత్ రేట్ కానీ కాంప్లికేషన్ రేటు తక్కువ ఉంది. ముఖ్యంగా కారణం ఏంటంటే మన బాడీలో యాంటీబాడీస్, వ్యాక్సిన్ వల్ల కానీ హెర్డ్ ఇమ్యూనిటీ వల్ల కానీ మన బాడీలో యాంటీబాడీస్ ఉన్నాయి. ఈవెన్ ఏదైతే ఒమిక్రాన్ కానీ లేకపోతే డెల్టా వేరియంట్ కానీ డబుల్ మ్యూటెంట్ అయినా ఇది 50 మ్యూటేషన్స్ ఉన్నా, దీని యొక్క సూపర్ స్ప్రెడ్ 10 times పాజిటివ్ ఉన్నా, 50 జీన్ మ్యూటేషన్స్ ఉన్నా, దీని యొక్క సైంటిఫిక్ డేటా చూస్తే భయం వేస్తుంది. కానీ దీని యొక్క ప్రాక్టికల్ ఎక్స్పోజర్ చూస్తే 70% వ్యక్తులలో ఏ సిమ్టమ్స్, ఏ లక్షణాలు లేకుండా రికవర్ అయిపోతున్నారు. కేవలం 20% పర్సన్స్లలోనే కేవలం మనకు కొన్ని సిమ్టమ్స్ కనబడుతున్నాయి. వితౌట్ ఆక్సిజన్ దే ఆర్ రికవరింగ్. అంటే బేసిక్ పారాసెటమాల్ లేకపోతే యాంటీ అలర్జిక్ డ్రగ్స్ వేసుకుంటే సరిపోతుంది. కేవలం 4 నుంచి 6% వాళ్ళే వ్యక్తులు ఇప్పుడు అడ్మిట్ అవుతున్నారు. వాళ్ళలో కూడా ఎక్కువ శాతం ఆక్సిజన్ తో రికవర్ అవుతున్నారు. కేవలం 2 to 3% వాళ్ళే వెంటిలేటర్ మీద వెళ్తున్నారు. ఓవరాల్ డెత్ రేటు మనం ఇప్పుడు ఓవరాల్ గా చూస్తే ఇండియాలో దాదాపుగా 4 కోట్ల మంది కరోనా వ్యాప్తి చెందితే 4,80,000 మంది ఇప్పటివరకు చనిపోయారు. అందులో దాదాపుగా రోజువారీ చూస్తే మనకు 300 డెత్ రేట్ ఉంది. అదే మీరు అమెరికాలో చూస్తే 11 లక్షల చిలుకు కేసులు ప్రతిరోజు నమోదు అవుతే దాదాపుగా 6 నుంచి 7,000 కేసెస్ డెత్ రేట్ ఉంది. సో నెంబర్ ఆఫ్ కేసెస్ పెరిగినా కొద్దీ కాంప్లికేషన్స్ ఎవరికైతే వ్యాక్సిన్ వేసుకొని వాళ్ళు ఉంటారు, మెయిన్ గా వ్యాక్సిన్ వేసుకొని వాళ్ళల్లో ఈ ఇన్ఫెక్షన్ మార్బిడిటీ, మార్టాలిటీ లీడ్ అవుతుంది. అంటే ఎవరైతే వ్యాక్సిన్ వేసుకున్నారో వాళ్ళలో యాంటీబాడీ లేకపోవటం వల్ల ఈ వైరస్ సీరియస్ వ్యాప్తి చెంది ఇలాంటి క్రిటికల్ కండిషన్ కు చేర్చడం కానీ లేకపోతే డెత్ కారణం కానీ కారణాలు ఇప్పుడు అమెరికాలో చూస్తున్నాం. అలాగే ఇక్కడ కూడా మనం దాదాపుగా 170 కోట్ల డోసెస్ కేవలం ఇచ్చాము. ఇంకా ఇవ్వాల్సిన డోసెస్ దాదాపుగా 89 కోట్ల డోసెస్ ఉన్నాయి. సో దాని అర్థం ఇంకా చాలా మంది వ్యాక్సిన్ వేసుకోలే. సో అది కాకుండా 9 నెలలు దాటిన వాళ్ళల్లో యాంటీబాడీస్ ఉండకపోవచ్చు వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళల్లో. అంతేకాకుండా వృద్ధులు, కోమార్బిడ్ డిజీజ్ ఉన్న వాళ్ళు, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ క్యాన్సర్ డిజీజ్ కానీ లేకపోతే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది, యాంటీబాడీస్ ఉండకపోవచ్చు. వాళ్ళల్లో ఈ రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చనిపోయే వాళ్ళు ఇండియాలో కూడా ఎక్కువ శాతం వీళ్ళల్లో ఉన్నారు. కాబట్టి మెయిన్ పదే చెప్పడం ఏంటంటే పిల్లలకు వ్యాక్సినేషన్ జరగలే. పిల్లల్ని ముఖ్యంగా ఇప్పుడు వ్యాక్సినేషన్ చేయాల్సి ఉంది. అప్పటి వరకు పిల్లల్ని బయటికి తిరగనివ్వకుండా చూసుకోవడం, ప్రజలు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి, ఫేస్ షీల్డ్, మాస్క్, ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజేషన్ పాటిస్తూ వ్యాక్సిన్ కంపల్సరీ వేసుకోండి. ఈవెన్ 3rd ప్రికాషనరీ డోస్ కూడా చాలా యూస్ఫుల్ డోసు. తద్వారా యాంటీబాడీస్ లేని వాళ్లకు, తక్కువ ఉన్న వాళ్ళకు కూడా చాలా ప్రేరేపించి మన ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ చేసి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయడం వల్ల కూడా ఈ ఒమిక్రాన్ వేరియంట్ నుంచి కూడా మనకు ప్రొటెక్షన్ వస్తుంది. అయితే డాక్టర్ విజయ్ భాస్కర్ గారు, ఇప్పుడు కాలంలో చాలా మంది ఊరికే సాధారణ జలుబు అంటూ ఉంటున్నారు. అలాగే అంటే ఫీవర్ వచ్చినా, జలుబు వచ్చినా, అంటే ఏ చిన్న లక్షణం కనిపించినా ఖచ్చితంగా ఆర్టీపీసీఆర్ చేసుకోవాలి అంటారా? లేకపోతే 1-2 రోజులు జస్ట్ పీసీఎం లాంటివి వేసుకొని ఆగి 1-2 రోజులు ఆగి వెళ్ళొచ్చు అంటారా? అసలు కరోనా లక్షణాలు ఇవి అని ఏమనుకోవచ్చు? ఎవరెవరు ఖచ్చితంగా ఆర్టీపీసీఆర్ చేయించుకోవాలంటారు డాక్టర్ గారు?
ఎవరైతే వ్యాక్సిన్ తీసుకున్నారో డబుల్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చిన్న చిన్న జ్వరాలకు, దగ్గు, జలుబు, ఒళ్ళు నొప్పులు, హెడేక్ ఇలాంటి వాటికి కంగారు పడాల్సిన అవసరం లేదు. దగ్గరలో ఉన్న ర్యాపిడ్ యాంటీజెన్, మీకు అంతగా డౌట్ ఉంటే దగ్గరలో ఉన్న ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ ఒకటి చేయించుకోండి. తద్వారా 60-40 పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి. తద్వారా మీకు పాజిటివ్ వస్తే అవసరం ఉంటే, అంటే 3 రోజుల నుంచి 5 రోజుల వరకు టెంపరేచర్ తగ్గకపోయినా, ఒళ్ళు నొప్పులు తగ్గకపోయినా, కాఫ్ కోల్డ్ పెరిగినా, గొంతులో సోత్రోట్ పెరిగినా అప్పుడు మీరు ఆర్టీపీసీఆర్ తీసుకొని తద్వారా ఏమైనా సైకిల్స్ ఎక్కువగా తక్కువ అంటే స్ట్రాంగ్ పాజిటివ్ గా ఉంటే సైకిల్స్, అప్పుడు మీరు అప్రోప్రియేట్ యాంటీవైరల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి తప్ప అన్నెసర్లీ ఏ టెస్ట్ అవసరం లేదు. చిన్న చిన్న దగ్గులు తుమ్ములకు మీరు అనవసరంగా ఆర్టీపీసీఆర్ కానీ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కానీ చేసుకోవద్దు. కేవలం కావాలంటే ఎవరైనా డాక్టర్ని కన్సల్టేట్ చేయండి, ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోండి. తద్వారా మీ సిమ్టమ్స్ చెప్పండి. మిమ్మల్ని మీరు ఒక 4 నుంచి 5 రోజులు కావాలంటే ఐసోలేట్ అవ్వండి. మాస్క్, డబుల్ మాస్క్, అలాంటి సిమ్టమ్స్ ఉంటే ఇంట్లో డబుల్ మాస్క్ పెట్టుకోండి, ఫేస్ షీల్డ్ పెట్టుకోండి. సో దట్ ఇళ్లలో వేరే వాళ్ళకి అటాక్ కాకుండా ప్రొటెక్ట్ చేసుకోండి. వీలైతే ఒక 4 నుంచి 5 రోజులు ఇళ్లలో కావాలంటే ఐసోలేట్ కావండి. కానీ అనవసరంగా కంగారు పడొద్దు. ఒమిక్రాన్ ఎంత వర్స్ట్ డిజిటలైజ్డ్ అంటే ఎంత వర్స్ట్ మైక్రాన్ అయినా, ఎంత వేరియంట్ అయినా కూడా దాని యొక్క మార్బిడిటీ, మార్టాలిటీ చాలా తక్కువ ఉన్నది. మెయిన్ కారణం ఏంటంటే మన బాడీలో రోగ నిరోధక శక్తి అంటే ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ గా యాంటీబాడీస్ ఉన్నాయి కాబట్టి మనకు ప్రొటెక్షన్ ఉంది. కానీ ఎవరైతే వ్యాక్సిన్ వేసుకోలేదో వాళ్ళు మాత్రం పూర్తి జాగ్రత్తలో ఉండాలి. కంపల్సరీ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే డాక్టర్ గారు, ఎవరైతే అంటే పాజిటివ్గా నిర్ధారణ అయిన తర్వాత, కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన తర్వాత వాళ్ళకి పెద్దగా లక్షణాలు లేనప్పటికీ అంటే ఒక 1 lakh వరకు అయ్యే ఇంజెక్షన్ మాక్టిలర్ కాక్టైల్, నాకు ఐడియా కాబట్టి రావట్లేదు, అది ఆ ఇంజెక్షన్ చాలా మంది వెళ్ళిపోతున్నారు, అది ఎంతవరకు సబబు డాక్టర్ గారు? I don't advise monoclonal antibodies gani, cocktails gani, because it's very costly treatment. Unnecessarily don't misguide by some advertisements or through the social media. నేను అనేది ఏంటంటే, unless until typical viral load ఉండి, typical 101, 102 fever 5 to 7 days కంటిన్యూస్ ఉండటం వల్ల కానీ, టిపికల్ గా ఊపిరితిత్తుల వ్యాధి స్ప్రెడ్ అవుతున్నప్పుడు కానీ, ఆయాసం కానీ, లేకపోతే సాచురేషన్ పడిపోవటం కానీ, మైల్డ్ టు మోడరేట్ సిమ్టమ్స్ పెరుగుతున్నప్పుడు అది ఆ ట్రీట్మెంట్ అవసరం అండి. బై దట్ టైం మనం అతన్ని అంటే సాచురేషన్ లెవెల్స్ బిలో 92 పట్టడంలో కానీ, టెంపరేచర్ 102, 103 5 to 7 days ఉండటం వల్ల కానీ, సివియర్ ఆయాసం కానీ, లేకపోతే ముక్కులో దిబ్బడం కానీ, లేకపోతే ముక్కు బ్లాక్ అవడం కానీ, లేకపోతే సోర్ థ్రోట్ కానీ, సివియారిటీ పెరగటం వల్ల కానీ, ఇట్లాంటి లక్షణం ఉంటే దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి బేసిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓరల్ ఉన్నాయి, ఓరల్ టాబ్లెట్స్ కూడా ఇప్పుడు ఇవ్వచ్చు, యాంటీవైరల్ టాబ్లెట్స్. అప్పుడే కాక్టైల్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వైరాలజీ లోడ్ ప్రకారము బేసిక్ టెస్టులు కూడా అన్ని చేసుకొని, అంటే కావాల్సినంత మన బాడీలో ఏ రియాక్షన్స్ ఉన్నాయి, సిఆర్పి లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఈ మొత్తం బేసిక్ టెస్ట్లన్నీ చేసుకున్న తర్వాత అప్పుడు కాక్టైల్ ట్రీట్మెంట్ తీసుకోవడమా, లేకపోతే అదే మోనోక్లోనల్ యాంటీబాడీస్ తీసుకోవడమా లేదన్నది మనం పరిగణలో తీసుకోవాలి. కానీ అన్నెసర్లీ పాజిటివ్ వచ్చిన ప్రతి పేషెంట్ కంగారు పడాల్సిన అవసరం లేదు. డాక్టర్ దగ్గరికి పరిగెత్తాల్సిన అవసరం లేదు. లక్షణాలను బట్టి దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ చేసి, క్వాలిఫైడ్ ఫిజిషియన్ కానీ పల్మనాలజిస్ట్ ని కన్సల్ట్ చేసి ఆ బేసిక్ ట్రీట్మెంట్ తీసుకుని ఉండండి. ఎప్పుడైతే సిమ్టమ్స్ పెరిగిపోతుంటాయో, లేకపోతే సాచురేషన్ డౌన్ అవుతుందో, అప్పుడు మీకు ఆక్సిజన్ సపోర్ట్ అవసరం. కాబట్టి ఇళ్లలో ఆక్సిజన్ పెట్టుకుంటారా లేదా హాస్పిటల్ పెట్టుకుంటారా అనేది మీ చాయిస్. ఓవరాల్ గా 90% వ్యక్తుల్లో కోవిడ్ పాజిటివ్ అయిన వాళ్ళల్లో రికవరీ సెల్ఫ్ లిమిటింగ్ ఉందండి. వాళ్ళంతటా వాళ్ళ యొక్క యాంటీబాడీస్ ద్వారా రికవర్ అవుతున్నారు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. కేవలం 4 to 6% హాస్పిటలైజేషన్ అవుతుంది. జస్ట్ 0.7 to 1% వరకు డెత్ రేట్ ఉంది కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే డాక్టర్ గారు, అలాగే ఆర్టీపీసీఆర్ టెస్ట్ విషయానికి సంబంధించి కూడా ప్రైవేట్ ల్యాబ్స్లో వాటిల్లో చాలా అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారు అన్నది ఉంది. అయితే గవర్నమెంట్ హాస్పిటల్స్లో అలాగే హైకోర్టు కూడా రోజుకి కనీసం 1,00,000 ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాల్సిందే అని తెలంగాణలో చెప్పింది కదా. ఇప్పుడు మీరు సామాన్య ప్రజలకు చెప్పండి డాక్టర్ గారు, ఎక్కడ లక్షణాలు ఉంటే ఎక్కడికి వెళ్ళి వాళ్ళు ఫ్రీగా రూపాయి కూడా ఖర్చు లేకుండా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవచ్చు అన్నది? అబ్సల్యూట్లీ రైట్ అండి. ఆర్టీపీసీఆర్ టెస్ట్ అన్నెసర్లీ చేసుకోకండి. అన్లెస్ అంటిల్ టిపికల్ సిమ్టమ్స్ మీకు ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఫీవర్, బాడీ పెయిన్స్, హెడేక్, సోర్ థ్రోట్, అంతేకాకుండా దగ్గు, దమ్ము,
జ్వరము ఇలాంటివి కంటిన్యూస్ గా ఉంటే తప్ప మీకు ర్యాపిడ్ యాంటీజెన్, బేసిక్ ర్యాపిడ్ యాంటీజెన్ ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి హెల్త్ సెంటర్లలో అవైలబుల్ ఉన్నది. అక్కడ మీకు ఫ్రీగా చేస్తారు యాంటీజెన్. ఆ తర్వాత ఇన్ కేస్ యాంటీజెన్ పాజిటివ్ వస్తే మీరు అమౌంట్ ఆఫ్ డిజీజ్ ను తెలుసుకోవడానికి ఆర్టీపీసీఆర్ సైకిల్స్ తెలుసుకోవాలండి. దానికోసం ఆర్టీపీసీఆర్ చేసుకొని దాన్ని బట్టి వైరల్ లోడ్ ఎంత ఉందో తెలుస్తుంది. కాబట్టి ఆ తర్వాత అవసరం ఉంటే గవర్నమెంట్ జీన్ సీక్వెన్స్ చేసి అది ఒమిక్రానా డెల్టా అనేది చెప్తుంది. దీన్ని బట్టి మనం బేసిక్ ఐడియా వస్తుంది. తద్వారా ఫర్దర్ ట్రీట్మెంట్ తీసుకోండి. అనవసరంగా ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్ళి మీరు అనవసరంగా వేలు ఖర్చు పెట్టుకోవద్దు. ఇప్పుడు ఏదైతే మనకు దాదాపుగా ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఉంది, అది ప్రైవేట్ లో 900 నుంచి 1400 చేస్తున్నారు. అదే మీకు యాంటీజెన్ టెస్ట్ ఏదైతే ఉందో అది 300 నుంచి 400 రూపాయలు చేస్తున్నారు. సో ఇది ప్రైవేట్ సెక్టర్ లో ఉంది. గవర్నమెంట్ లో మాత్రం ఉచితంగా చేస్తున్నారు. ఐ అప్రిషియేట్ కోర్టు కూడా ఈరోజు ప్రతిరోజు 1,00,000 ఆర్టీపీసీఆర్ గానీ యాంటీజెన్ టెస్ట్ చేయమన్నది. తద్వారా టెస్ట్ ట్రేసింగ్ ఐసోలేట్ చేసి మనం ఇన్ఫెక్షన్ ట్రాన్స్మిషన్ కాకుండా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, జాగ్రత్త పడవచ్చు. అయితే డాక్టర్ గారు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే తెలంగాణలో అయితే 30 తారీఖు వరకు సెలవులు ఇచ్చే దాని మీద ఒక క్లారిటీ అయితే కాస్త వచ్చింది. కానీ ఆ ఏపీలో మాత్రం దీనికి సంబంధించి అప్పుడే ఎలాంటి క్లియరెన్స్ ఇవ్వలేదు. స్కూల్స్ ఇంకా ఓపెన్లోనే ఉన్నాయి. మరి మీరు చూసుకుంటే పిల్లల్లో వ్యాక్సినేషన్ చాలా తక్కువగానే కనిపిస్తోంది. మరి ఈ సమయంలో స్కూల్స్ ఓపెన్ ఉండడం వల్ల ఎలాంటి ప్రమాదం జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా, పర్వాలేదంటారా డాక్టర్ గారు? అబ్సల్యూట్లీ. ఈ రోజు అడల్ట్స్ కోవిడ్ పాజిటివ్ అయ్యి రికవరీ 92% ఉందంటే కేవలం యాంటీబాడీస్ వ్యాక్సిన్ వల్ల ఉంది. సో పిల్లలకు వ్యాక్సిన్ చేయకపోతే క్రాస్ ఇన్ఫెక్షన్ స్కూళ్లలో పెరిగి థర్డ్ వేవ్ ఉత్సలంకంగా ఉండి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అందుకనే పిల్లలకి 7 కోట్ల పిల్లలకి ఇప్పుడు మనం వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటి వరకు జరిగింది 1,26,00,000 డోసెస్. అది సరిపోదు మనకు. సో త్వరితంగా ఈ 15 to 18 ఏజ్ పిల్లలకి కంప్లీట్ చేసుకొని వాళ్ళకి ఏదైతే కాలేజ్ అండ్ డిగ్రీ కాలేజెస్, జూనియర్ కాలేజెస్ ఉన్నాయో అవి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత 12 to 15 ఏజ్ వాళ్ళకు ఇవ్వటం వల్ల కూడా హై స్కూల్ పిల్లలకి వ్యాక్సినేషన్ అవుతా వాళ్ళ స్కూల్స్. ఆ తర్వాత స్కూల్ పిల్లలకి ఇలా సబ్సిక్వెంట్ స్టేజ్ వైడ్ గవర్నమెంట్ డిసైడ్ చేసి కావాల్సినంత స్టాక్ పెట్టుకొని వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అప్పటి వరకు స్కూల్స్ యాజమాన్యాలు, పేరెంట్స్ కంపల్సరీ ఆలోచించండి. మనకు పోయిన సంవత్సరం జనవరిలో క్రాస్ ఇన్ఫెక్షన్ స్కూల్ స్టార్ట్ అయినప్పుడు పెరిగింది. మొన్న కూడా మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవడం వల్ల క్రాస్ ఇన్ఫెక్షన్ పెరిగింది. వాళ్ళలో ఇన్నేట్ ఇమ్యూనిటీ ఈ ఒమిక్రాన్ వేరియంట్ ఎవేడ్ చేస్తుంది. అంటే ఈ ఒమిక్రాన్ వేరియంట్ పిల్లల్లో ఉన్న యాంటీబాడీస్ కూడా ఎవేడ్ చేసి, అంటే దాని తప్పుదారిని పట్టించి అది ఊపిరితిత్తులో వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నట్టుగా మనకు సైంటిఫిక్ డేటా చెప్తుంది. కాబట్టి పిల్లలకు అన్లెస్ అంటిల్ గవర్నమెంట్ కంప్లీట్ వ్యాక్సినేషన్ చేయండి స్కూలు పంపడం డేంజర్. కనీసం ఒక 15 నుంచి 20 రోజులు ఏదైతే స్కూల్స్ బ్యాన్ పెట్టారో అప్పటి వరకన్నా స్కూల్ యాజమాన్యాలు కానీ టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ ఓపిక పట్టాలి. ఆ తర్వాత ఈ యొక్క వైరస్ ఫిబ్రవరి లోపల వీండౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే దానంతట అదే కాలగర్భంలో కలిసిపోయే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు తప్పకుండా మన పేరెంట్స్ ఓపిక పట్టాలి. అన్నెసరీ రిస్క్ తీసుకోకండి. వ్యాక్సిన్ వేస్తే మాత్రం పంపించచ్చు. డాక్టర్ గారు మీరు చాలా అత్యుత్తమమైన సూచన అయితే చేశారు. అయితే ఇంకొక విషయం అంటే డాక్టర్ గారు 2 డోసులు వేసుకున్న వ్యాక్సినేషన్ వేసుకున్నా ఒకసారి ముందు కోవిడ్ బారిన పడ్డా మళ్ళీ వాళ్ళకి కరోనా పాజిటివ్ వస్తున్న వాళ్ళు చాలా మంది కనిపిస్తున్నారండి. ఇలా ఎందుకు జరుగుతుంది డాక్టర్ గారు? అబ్సల్యూట్లీ. వ్యాక్సిన్ వచ్చిన వాళ్ళ వైరల్ లోడ్ తగ్గిస్తుంది, వాళ్ళని కాంప్లికేట్ కాకుండా రికవరీ చేస్తుంది. అంటే అది ఒక మిలిటరీ సిస్టమ్ లాగా మన బాడీలో వచ్చే కరోనాని కాపాడుతుంది. కానీ కొత్తగా వచ్చే మ్యూటెంట్ ని ఎంటర్ అయ్యి బాడీలో పాజిటివ్ అయ్యేదాన్ని ఆపదు. టిపికల్ గా వ్యాక్సిన్ చేసే పని ఏంటంటే అదొక మిలిటరీ సిస్టమ్ అండి. ఎప్పుడైతే శత్రువు మన బాడీలో యాంటీజెన్ రూపంలో వైరస్ రూపంలో వచ్చినప్పుడు ఇది సైనికులు లాంటి యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేసి ఆ వైరస్ ని శత్రువుని చంపేస్తుంది. అంతేగాని వ్యాక్సిన్ మనకి ఇప్పుడు కొత్త వేరియంట్ వస్తే దాన్ని ఆపే శక్తి ఒక బ్యారల్ లాగా ఉండదు, దాన్ని ఆపే కెపాసిటీ ఉండదు. సో వచ్చిన తర్వాత మన బాడీలోకి పాజిటివ్ అవుతుంది. పాజిటివ్ అయిన తర్వాత అప్పుడు ఆ యొక్క వైరస్ కెమికల్ సిగ్నల్ ద్వారా ఐడెంటిఫై చేసి అప్పుడు తన యొక్క యాంటీబాడీస్ కొత్తగా ప్రొడ్యూస్ చేసుకొని కొత్తగా వచ్చిన వేరియంట్ ని నాశనం చేస్తుంది. సో దట్ ఈస్ వ్యాక్సిన్ ప్రక్రియ ఏంటంటే మన బాడీలో శత్రువు ఎంటర్ అయిన తర్వాత అది కెమికల్ సిగ్నల్ ద్వారా ఐడెంటిఫై చేసి కొత్తగా టీ సెల్స్ ద్వారా కానీ బి సెల్స్ ద్వారా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసి
అప్పుడు ఆ వైరస్ నాశనం చేస్తుండే కానీ కొత్తగా వచ్చే వైరస్ ని మనము ఆపదు. సో వైరస్ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళల్లో కూడా వైరస్ కొత్త వేరియంట్ కానీ పాత వేరియంట్ కానీ మళ్ళీ పాజిటివ్ కావచ్చు. కానీ అది 7 రోజులు, ఇదివరకు 14 రోజులు ఉండే వైరస్ ఇప్పుడు 4 రోజుల్లో కనుమరుగైపోతుంది వచ్చిన తర్వాత. సో దీని అర్థం ఏంటంటే ఏ కొత్త వేరియంట్ అయినా మన 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 బాడీలో ఉన్న యాంటీబాడీస్ సమృద్ధిగా ప్రొటెక్ట్ చేస్తున్నట్టుగానే భావించాలి. కొత్తలో మనం ఒమిక్రాన్ యొక్క సైంటిఫిక్ డాటా చూసి చాలా భయపడ్డాం. అబ్బో ఇది ఉన్న యాంటీబాడీస్ కూడా పక్కదోన పట్టించేసి ఊపిరితిత్తులు నాశనం చేస్తుంది, థర్డ్ వేవ్ లో అందరూ చచ్చిపోతారని ఒక రాంగ్ పబ్లిసిటీ జరిగింది. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ ను కూడా ఎదుర్కొనే కెపాసిటీ మన యాంటీబాడీస్ ఉంది. సో 2 వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళల్లో మళ్ళీ ఆర్టీపీసీఆర్ కానీ యాంటీజెన్ టెస్ట్ కానీ పాజిటివ్ అయినా భయపడొద్దు. మళ్ళీ విత్ ఇన్ 4 to 5 days లో మన యాంటీబాడీస్ ఆ వైరస్ నాశనం చేస్తుంది. నాకు 2 doses వేసుకొని 8 months అయిపోయింది. మొన్న నేను యాంటీబాడీ టెస్ట్ చేసుకుంటే నా దగ్గర యాంటీబాడీస్ లేకుంటే మళ్ళీ నేను 3rd ప్రికాషనరీ డోస్ తీసుకోవడం వల్ల నాకు ప్రొటెక్షన్ వచ్చింది. నేను ప్రతిరోజు కోవిడ్ పేషెంట్స్ కి ఎక్స్పోజ్ అవుతుంటాను. ఇప్పటి వరకు 2 సంవత్సరాల్లో నాకు 3 సార్లు కోవిడ్ పాజిటివ్ అయింది, కానీ నాకు ఎలాంటి మార్బిడ్ కండిషన్స్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు. సో భయపడకండి, జాగ్రత్తగా ఉండండి. మాస్క్, ఫ్రీగా ఇచ్చే వ్యాక్సిన్ తప్పకుండా తీసుకోండి. గవర్నమెంట్ కూడా వీలైతే కర్ఫ్యూ పెడతదా లేకపోతే బ్యాన్ చేస్తుందా క్లబ్బులు. డాక్టర్ గారు ఇంకొక ఫైనల్ గా ఒకటి చెప్పండి, యాంటీబాడీ టెస్ట్ అయితే ఎవరు చేయించుకోవాల్సిన అవసరం ఉంది డాక్టర్ గారు? మరి యాంటీబాడీ టెస్ట్ అనేది ఎవరికైతే డౌట్ ఉందో, ఎవరికైతే నాకు నా ఇమ్యూన్ సిస్టమ్ బలోపేతంగా ఉందా అన్నది డౌట్ ఉన్నదో వాళ్ళు రక్త పరీక్ష యాంటీబాడీ టెస్ట్ చేసుకోవాలి. లేకపోతే ఎవరైతే ఫస్ట్ 2 doses తీసుకొని 6 నెలల నుంచి 9 నెలలు దాటిందో వాళ్ళు కంపల్సరీ యాంటీబాడీ టెస్ట్ చేసుకోవాలండి. తద్వారా ఏమవుతుందంటే మన బాడీలో సఫిషియంట్, నేను చేయించుకున్నట్టే నాకు యాంటీబాడీస్ 8 months తర్వాత లేవు కాబట్టి నేను మళ్ళీ 3rd dose తీసుకోవాల్సి వచ్చింది. కేవలం ఎవరికైతే అనుమానం ఉందో వాళ్ళు చేయించుకోవచ్చు. లేదంటే ఎక్కువ 6 నెలల నుంచి 9 నెలలు దాటిన ఎవరైతే ఫస్ట్ 2 doses తీసుకున్నారో వాళ్ళు కంపల్సరీ యాంటీబాడీ టెస్ట్ చేయించుకొని కావాల్సిన ప్రికాషనరీ డోసు 3rd dose తీసుకోవాలి. చాలా చాలా అత్యున్నతమైన ప్రజలందరికీ ఉపయోగకరమైన విషయాలు చెప్పారు డాక్టర్ గారు. చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ. మరి డాక్టర్ గారు చెప్పినవన్నీ విన్నారు కదా. అలాగే మనం ఇంకొక విషయానికి వద్దాం. అటు ఏపీలో చూసుకుంటే స్కూల్స్ అన్ని తెరవబోతున్నారు. మరి ఇక్కడ తెలంగాణలో మాత్రం పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కొద్ది రోజుల వరకు హాలిడేస్ అయితే పెంచారు. మరి March 12th నుంచి 14th లోపు ఈ ఏళ్ల వయసు ఉన్న వాళ్ళకందరికీ ఖచ్చితంగా టీకాలు వేస్తూ ఉంటున్నారు. భారత్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలై నిన్నటితో ఒక ఏడాది పూర్తయింది. అయితే మొదట ఆరోగ్య కార్యకర్తలు అలాగే ఫ్రంట్ లైన్ వారియర్స్తో మనకి టీకా కార్యక్రమాలు అయితే ప్రారంభమయ్యాయి. అయితే ఇప్పటికైతే మొత్తం 15 ఏళ్ళు ఆ పైన వారందరికీ అంటే లోపల ఉన్న వాళ్ళందరి కోసం విస్తరించారు. ఇదే క్రమంలో దేశంలో 12 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలకు టీకాలు వేసే ప్రక్రియ మార్చిలో ప్రారంభించే అవకాశం ఉందని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్కి చెందిన కోవిడ్ వర్కింగ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ఎన్కే అరోడా సోమవారం చెప్పారు. మరి అప్పటి వరకు 15 నుంచి 18 ఏళ్లలోపు వరకు వ్యాక్సినేషన్ పూర్తయ్యే అవకాశం ఉందని చెప్పారు. మరి పూర్తి వివరాలు అయితే దీనికి సంబంధించి ఇంకా తెలియాల్సి ఉంది. మరి ఎప్పుడు ఈ 12 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలకు ఎప్పుడు వేస్తారా అన్నది. అయితే ఇదే ఇష్యూకి సంబంధించి మనతో మాట్లాడడానికి డాక్టర్ వైబీ రాజు గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు, ఇప్పుడు మనం ఈ 3rd వేవ్ విషయానికి వచ్చేసరికి పిల్లలు అంటే అందరూ ఇంచుమించు మన దేశంలో చాలా మంది వ్యాక్సినేషన్ 2 doses వేసుకున్న వాళ్ళు కూడా వస్తుంది. కానీ పిల్లల విషయానికి వస్తే అసలు వ్యాక్సినేషన్ చాలా తక్కువ ఇంతవరకు జరిగింది. మరి ఇప్పుడు ఈ నేపథ్యంలో ఎలా ఉండాలి? తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే టీచర్స్ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ కావచ్చు, ఏ రకంగా ముందుకు వెళ్ళాలి పిల్లల వ్యాక్సినేషన్ విషయంలో అని మీరు చెప్తారండి? చాలా మంచి ప్రశ్న మేడం గారు. ఇది శ్రోతలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మనకు వేరియంట్స్ తీసుకున్నట్లయితే వేరియంట్స్ అనేది చాలా కామన్. ఎందుకంటే సర్వైవల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, అది హ్యూమన్ బీయింగ్ కావచ్చు, బ్యాక్టీరియా, వైరసెస్, ఫంగై, ప్రోటోజోవా, ఇవన్నీ కూడా వేరియంట్స్ అనేది జెనెటిక్ వేరియంట్స్ అనేది న్యూక్లిక్ యాసిడ్స్ లో, న్యూక్లియోటైడ్స్ లో జరుగుతూ ఉంటాయి సర్వైవల్ కోసం. ఆ వేరియంట్స్ వచ్చినంత మాత్రాన మన ఇమ్యూనిటీలో పెద్దగా చేంజెస్ అంతగా ఉండదు. కొంత ఎఫెక్ట్ అనేది అవుతుంది, ఒక 10%, 50% బాడీ ఇమ్యూనిటీ తగ్గుతుంది. అది అడల్ట్స్ లో కావచ్చు, చిల్డ్రన్స్ లో కావచ్చు. కానీ చిల్డ్రన్స్ లో మనకు అడ్వాంటేజ్ అంటే రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ వీఆర్ రిసీవింగ్ మల్టిపుల్ వ్యాక్సిన్స్. దాన్ని నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ లో
NIP అంటాం, నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ లో వీ హ్యాడ్ లాట్ ఆఫ్ వ్యాక్సినేషన్స్ విచ్ ఇంక్లూడ్స్ అది MMR వ్యాక్సిన్, మీజిల్స్ మమ్స్ రుబెల్లా వ్యాక్సిన్ అని, అలాగే MR వ్యాక్సిన్ అని, పోలియో వ్యాక్సిన్, DPT వ్యాక్సిన్, ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్, ఇలా డిఫరెంట్ వ్యాక్సిన్స్ తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే చిల్డ్రన్స్ లో ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. దాన్ని నాన్ స్పెసిఫిక్ ఇమ్యూనిటీస్ 2 కేటగిరీస్ మేడం. వన్ ఈస్ స్పెసిఫిక్ ఇమ్యూనిటీ, అంటే ఇమ్యూనిటీ డైరెక్టింగ్ టువర్డ్స్ కోవిడ్ వ్యాక్సిన్, అదే కోవిడ్ వైరసెస్. ఆ కోవిడ్ వైరసెస్ ఎగెనిస్ట్ గా ఫామ్ జనరేట్ అయ్యేటువంటి ఇమ్యూనిటీని, దాని స్పెసిఫిక్ వ్యాక్సిన్ ని స్పెసిఫిక్ ఇమ్యూనిటీ అంటాం. ఇంకొక కేటగిరీ ఆఫ్ ఇమ్యూనిటీ ఉంది, దాన్ని నాన్ స్పెసిఫిక్ ఇమ్యూనిటీ అంటాం. Fortunately, all Indians, including children, our own children, are receiving multiple vaccinations. Polio drops ద్వారా, DPT vaccination ద్వారా, అలాగే measles, mumps, rubella vaccine ద్వారా, BCG, Bacillus calmette guerin అనే వ్యాక్సిన్, BCG vaccination ద్వారా, influenza vaccine అంటాం. ఈ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ ద్వారా ఇలా డిఫరెంట్ వ్యాక్సిన్స్ తీసుకోవటం వల్ల చిల్డ్రన్స్ లో నాన్ స్పెసిఫిక్ ఇమ్యూనిటీ ఉంటుంది. దట్ ప్రొటెక్ట్స్ దట్ పర్టికులర్ చైల్డ్ ఆర్ చిల్డ్రన్ అగైనెస్ట్ కోవిడ్ వైరసెస్. అంటే కోవిడ్ వైరసెస్ తో కూడా ఇది పోరాటం చేస్తుంది ఈ ఇమ్యూనిటీ, నాన్ స్పెసిఫిక్ ఇమ్యూనిటీ అనేది. సో చాలా వరకు 30-40% దెర్ ఇస్ వన్ స్టడీ విచ్ వాస్ కంటెంప్లేటెడ్ వెరీ రీసెంట్లీ ఇన్ పూణే. పూణేలో కండక్ట్ చేసినట్టు స్టడీలో, చిల్డ్రన్స్ లో స్టడీలు కండక్ట్ చేస్తే 30% ఆఫ్ చిల్డ్రన్స్ basically had non-specific immunity. They are protective against COVID viral infections, COVID viruses infection. అంటే 30% మనకు నాన్ స్పెసిఫిక్ గా వస్తుంది చిల్డ్రన్స్ లో. ఇంకొకటి ఏంటంటే మనకు న్యాచురల్ గా డైట్ ద్వారా, సర్టెన్ డైట్స్ మే ఇట్ ఇంప్రూవ్ ద ఇమ్యూనిటీ. ఆ డైట్స్ తీసుకోవటం వల్ల, ఇమ్యూనిటీ బూస్టింగ్ డైట్ తీసుకోవటం వల్ల అనదర్ 20-30% ఇమ్యూనిటీ వస్తుంది. అక్కడికి 30+20+50 ఆల్మోస్ట్ 50-60% our own Indian children had a good immunity. ఇంకో థర్డ్ థింగ్ ఏంటంటే ఆల్రెడీ our own children are affected with multiple infections right from childhood నుంచి కూడా మీకు their children are exposing, particularly the children who are playing in the mud. మనకు ఒక స్టడీ కూడా చేశారు రీసెంట్ గా US UK లో స్టడీ చేశారు. మడ్ లో ఆడే చిల్డ్రన్స్ ని, అలాగే స్లమ్ లో ఉన్న చిల్డ్రన్స్ ని, అలాగే నాన్ స్లమ్ డ్వెల్లింగ్ చిల్డ్రన్స్ అంటే సిటీస్ లో ఉన్న చిల్డ్రన్స్, ప్యాంపరింగ్ చేసే చిల్డ్రన్స్ ని స్టడీ చేస్తే ది చిల్డ్రన్స్ హూ ఆర్ ప్లేయింగ్ విత్ మడ్, ది చిల్డ్రన్స్ హూ ఆర్ లివింగ్ ఇన్ ది స్లమ్ ఎరీనా, దే హ్యాడ్ అ రోబస్ట్ ఇమ్యూనిటీ ఇన్ కాంట్రాస్ట్ టు ది చిల్డ్రన్ హూ ఆర్ survive, who are playing in the secured zones, అంటే secured AC zones, అంటే ఏసీ ఏరియాస్ లో, ఏసీ రూమ్స్ లో ఆడే పిల్లలతో కంటే మడ్ లో ఆడే పిల్లల్లో ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 70-80% of our Indian children, they are playing with the mud right from childhood. That's why they are exposing a lot of bacterial, viral, fungal, protozoal infection. That's why they had a lot of robust non-specific immunity. అంటే నాన్ స్పెసిఫిక్ ఇమ్యూనిటీ ఆల్రెడీగా 30-40% ఈ ఇన్ఫెక్షన్స్ ద్వారా రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి ఎక్స్పోజ్ అయినటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ ద్వారా ఆల్రెడీ చిల్డ్రన్స్ కి వచ్చి ఉంటుంది. అంటే 50% మనకు నాన్ స్పెసిఫిక్ ఇమ్యూనిటీ త్రూ వ్యాక్సినేషన్, ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ద్వారా, నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ద్వారా, 20-30% డైట్ ద్వారా, అనదర్ 30-40% మనకు ఈ చిల్డ్రన్స్ న్యాచురల్ గా ఇన్ఫెక్షన్స్ కి ఎక్స్పోజ్ అవటం వల్ల వచ్చింది. అంటే 70-80% అక్కడే మనకు ఇమ్యూనిటీ ఉంది. కాబట్టి మన చిల్డ్రన్స్ లో భయపడాల్సినంత అవసరం లేదు. భయపడొద్దంటే మాస్క్ వేసుకోవద్దు, డిస్టెన్స్, సోషల్ డిస్టెన్స్ పాటించొద్దు, ఇలా చేయొద్దని కాదు, జాగ్రత్తలు తీసుకుంటూనే అప్రోప్రియేట్ కోవిడ్ బిహేవియర్ ఫాలో అవుతూనే, కోవిడ్ ప్రోటోకాల్ ఫాలో అవుతూనే భయపడాల్సిన అవసరం లేదు, టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మన చిల్డ్రన్స్ చాలా రోబస్ట్ ఇమ్యూనిటీ ఉంది, ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ చాలా ఎక్కువగా ఉంది. అది నాన్ స్పెసిఫిక్ ఇమ్యూనిటీ రూపంలో చెప్పినట్టుగా. సో భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు టీకా స్టార్ట్ అయింది కాబట్టి వ్యాక్సినేషన్ షెడ్యూల్ అగైన్స్ కోవిడ్ వైరస్, ఈ యాంటీ కోవిడ్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ స్టార్ట్ అయింది. అబౌవ్ 14 years, అబౌవ్ 12 years ఓల్డ్ స్టార్ట్ అయింది. మన చిల్డ్రన్స్ అందరికీ గనక ఈ వ్యాక్సినేషన్ కోవాక్సిన్, భారత్ బయోటెక్ ఇచ్చేటువంటి ఆ కోవాక్సిన్ తీసుకున్నట్లయితే దే హ్యాడ్ 90% ఇమ్యూనిటీ. వీ షుడ్ నాట్ వరీ అబౌట్ దట్. సపోజ్ ఒకవేళ కోవిడ్ పాజిటివ్ వచ్చిన చిల్డ్రన్స్ లో ఫీవర్, కోల్డ్, కాఫ్, మయాల్జియాస్, హెడేక్, బాడీ ఏక్, థ్రోట్ పెయిన్, ఈ సిమ్టమ్స్ అన్ని ఉన్నప్పటికీ, కోవిడ్ సిమ్టమ్స్ ఉన్నా, ఒకవేళ ఆర్టిఫిషియల్ టెస్ట్ పాజిటివ్ అయినా కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఒమిక్రాన్ వేరియంట్ వల్ల చాలా మైల్డ్ సిమ్టమ్స్ వస్తాయి, క్రిటికల్ ఇల్నెస్ అనేది ఉండదు.
ఎందుకంటే హాస్పిటలైజేషన్ రేటు ఆల్మోస్ట్ హార్డ్లీ 10%. 90% ఆఫ్ ది పీపుల్ either adults or children who got afflicted with Omicron variant, hospitalization is hardly 10%. అంటే 10% పేషెంట్స్ మాత్రం అడ్మిట్ అవుతారు. 90% అడ్మిషన్ డాక్టర్ గారు ఆ 10% లో కూడా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అయితే easily recovered with simple treatment. Only 1% of the patients may require దాన్ని ఏమవుతుంది హయ్యర్ ట్రీట్మెంట్, సమ్టైమ్స్ ఆక్సిజన్ అడ్మినిస్ట్రేషన్, వెంటిలేటర్, ఓన్లీ హార్డ్లీ. అయితే పెద్దల్లో అయితే ఇప్పటి వరకు చాలా మందికి 2 డోసెస్ వ్యాక్సినేషన్ అయితే కంప్లీట్ అయింది. కాకపోతే కరోనా పాజిటివ్ వస్తుంది. కానీ అంత మృతుల సంఖ్య కావచ్చు, లేకపోతే హాస్పిటలైజేషన్ అయ్యే వాళ్ళ సంఖ్య కావచ్చు చాలా తక్కువగా ఉందని అనుకుంటున్నాం. మరి ఇప్పుడు పిల్లల విషయానికి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ వైపీ రాజు గారు ఇంతకుముందే మనకు చాలా విలువైన సలహాలు ఇచ్చారు. ఆయనతో మరొకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ గారు, మీరు ఇందాక అన్నారు సర్టన్ డైట్ ద్వారా పిల్లల్లో ఇమ్యూనిటీ పెంచవచ్చు అని. ఒకసారి ఆ డైట్ వివరాలు మా సామాన్య ప్రేక్షకుల కోసం కొంచెం చెప్పగలరా? ఎలాంటి డైట్ తీసుకుంటే ప్రస్తుత పరిస్థితుల్లో బాగుంటుంది అని మీరు అంటారు డాక్టర్ గారు? చాలా మంచి ప్రశ్న అండి, శ్రోతలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వాలంటే, ఇమ్యూనిటీ ఇంక్రీజ్ అవ్వాలన్నా, ఇమ్యూనిటీ ఎస్కలేట్ కావాలంటే వ్యాక్సినేషన్ కాకుండా మన డైట్ ప్రోటోకాల్ చాలా ఇంపార్టెంట్. ఏం డైట్ తీసుకుంటున్నాము, ఎలా తీసుకుంటున్నాము, ఎంత తీసుకుంటున్నాము, ఎక్కడ తీసుకుంటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఫిజికల్ యాక్టివిటీ, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ. అంటే రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ద్వారా 30% బాడీ ఇమ్యూనిటీ ఇంక్రీజ్ అవుతుంది, ఎస్కలేట్ అవుతుంది. అలాగే డైట్ బూస్టింగ్ అంటే ఇమ్యూన్ బూస్టింగ్ డైట్ ఉంటుంది. డైట్ వల్ల ఇమ్యూనిటీ పెరిగేటువంటి ఆ డైట్ తీసుకున్నట్లయితే 20-30% ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది. సర్టైన్ ఫుడ్ స్టఫ్స్ ఉంటాయి, మీరు ఏవి తీసుకోకూడదో తెలిస్తే అవి ఆటోమేటిక్ గా మీకు ఏమి తీసుకోవాలో మనకు అర్థమైపోతుంది. అంటే సర్టైన్ డైట్స్ వల్ల ఏమవుతుందంటే బాడీ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఇమ్యూన్ సిస్టమ్ నుండి ఎక్స్ప్రెస్ అయ్యేటువంటి ఈ ఇమ్యూన్ సెల్స్ ఉంటాయి, బి సెల్స్ అని, టీ కిల్లర్ సెల్స్ అని. ఈ టీ కిల్లర్ సెల్ పాపులేషన్, బి సెల్ పాపులేషన్ బాగా తగ్గిపోతుంది. అవి ఏ డైట్స్ అంటే ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్స్. చిల్డ్రన్స్ ఎవరైతే, మనం చాలా మంది తల్లిదండ్రులు చాలా తప్పు చేస్తుంటారు, వాళ్ళకి ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్స్ పెడుతుంటారు. ఫాస్ట్ ఫుడ్స్ అని, ఫ్రైడ్ ఫ్రూట్స్, ఇంపోర్టెడ్ ఫుడ్స్ అని, క్యాన్డ్ ఫుడ్స్, ప్రిజర్వ్ ఫుడ్స్, హాట్ డ్రింక్స్, ఇటువంటి వేరియస్ ఫాస్ట్ ఫుడ్స్ పెట్టడం వల్ల పిజ్జాస్, బర్గర్లు, అలాగే కోలా బ్యావరేజెస్ అని, హాట్ డ్రింక్స్ అని, చిప్స్, లేస్, ఫ్రైడ్ ఫుడ్స్ ఇవ ఎక్కువగా పిల్లలకి ప్యాంపర్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ ఫుడ్స్ వల్ల 20-30% బాడీ ఇమ్యూనిటీ సప్రెస్ అయిపోతుంది. ముఖ్యంగా ఇటువంటి ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవటం అనేది అవాయిడ్ చేయాలి. ఎప్పుడైతే మీరు ఫాస్ట్ ఫుడ్స్ పిల్లలకి ఎవరు అందించరో ఆటోమేటిక్ గా ఇమ్యూనిటీ అనేది బిల్ట్ అవుతుంది. ఏవైతే ఫుడ్ హౌస్ కుక్ ఫుడ్ అంటే హోమ్ కుక్ ఫుడ్స్ అంటే ముఖ్యంగా ఫ్రూట్స్, వెజిటబుల్స్, సలాడ్స్, వెజిటబుల్ సలాడ్స్, ఫ్రూట్స్, డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్, డిఫరెంట్ కలర్డ్ ఫుడ్స్. అందులో కెరోటిన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది, ఫ్లావోనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ డిఫరెంట్ కలర్స్, రెడ్ కలర్, ఎల్లో కలర్, గ్రీన్ కలర్, బ్లూ కలర్, బ్లూబెర్రీస్, ఇలా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకోవటం వల్ల ఏమవుతుంటే ఆ కలర్డ్ ఫ్రూట్స్ లో ఉన్నటువంటి ఆ కెమికల్ కాంపోనెంట్స్ ఉంటాయి, బీటా కెరటిన్ అని, ఫ్లావోనాయిడ్స్ అని, ఫైటోస్టిరాల్స్ అని, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ అని. ఇవన్నీ కూడా ఏమవుతుందంటే ఆక్సిడేటివ్ బాడీలో ఉన్నటువంటి ఆక్సిజన్ రాడికల్స్ ని తగ్గించి యాంటీ ఆక్సిడెంట్ గా ఉపయోగపడి ఆక్సిడైజేషన్ అటువంటి కెమికల్స్ ని తగ్గించి తద్వారా ఇమ్యూనిటీ పెంచుతుంది. బీటా సెల్ ఇమ్యూనిటీ, టీ సెల్ ఇమ్యూనిటీ పెంచడం ద్వారా ఏమవుతుందంటే అవి ఆ ఇమ్యూనిటీ బ్యాక్టీరియా, వైరసెస్, ప్రోటోజోవా, ఫంగై, ఏ కోవిడ్ వైరసెస్, అన్ని రకాలైనటువంటి వైరసెస్ ఎగనెస్ట్ గా యాక్ట్ చేసి ఆ యొక్క పాపులేషన్ వైరల్ లోడ్ ని అంటే ఈ కోవిడ్ వైరల్ లోడ్ ని తగ్గించేస్తుంది. తద్వారా ఏమవుతుందంటే మనకు ఈజీగా వచ్చిన డిసీజెస్ వచ్చి, కోల్డ్ వచ్చి, కాఫ్ వచ్చి, సింపుల్ ఫ్లూ లాగా వచ్చి తగ్గిపోతుంది. అంటే మనకు నట్స్ ఉంటాయి, బాదం, పిస్తా, వాల్నట్స్, డిఫరెంట్ డ్రై ఫ్రూట్స్ తీసుకోవటం, అందులో ఉన్నటువంటి క్వాలిటీ ఫైబర్ ద్వారా ఏమవుతుందంటే అందులో ఉన్న విటమిన్స్, మినరల్స్, ట్రేస్ ఎలిమెంట్స్, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్, సెలీనియం, ఇలా డిఫరెంట్ ట్రేస్ ఎలిమెంట్స్ అందులో ఉంటాయి. తద్వారా బాడీ ఇమ్యూనిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇటువంటి
ఫ్రూట్స్, వెజిటబుల్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్ ఇలా తీసుకోవడం, రెగ్యులర్ గా ఫిజికల్ యాక్టివిటీ పిల్లలకి ఎక్కువగా అందించాల్సి ఉంటుంది. Yes. పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి, రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయడం. చాలా మంది పిల్లలు ఇప్పుడు చూస్తుంటాం, వాళ్ళందరూ మొబైల్స్ కో టీవీస్ కో కన్ఫైన్డ్ అవుతుంటారు. ఏసీ Correct. రూమ్స్ లో కూర్చొని ప్లే గేమ్స్ ఆడుకోవడం, తద్వారా ఏమవుతుందంటే బాడీ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఎక్కువసేపు కూర్చుంటే ఏమవుతుందంటే ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. సో ప్రొలాంగ్డ్ సిట్టింగ్ అంటే అదే ప్రొలాంగ్డ్ స్టేషనరీ పోస్చర్, తద్వారా ఏమవుతుంది బాడీ ఇమ్యూనిటీ తగ్గుతుంది. తర్వాత డిఫరెంట్ డిసీజెస్ అయ్యి కార్డియాక్ ప్రాబ్లమ్సే కాకుండా బాడీ ఇమ్యూనిటీ తగ్గుతుంది. ఎప్పుడైతే బాడీ ఇమ్యూనిటీ తగ్గుతుందో ఇన్ఫెక్షన్స్ వస్తాయి, డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. అవి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్, ప్రోటోజోవల్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఈవెన్ కోవిడ్ ఇన్ఫెక్షన్స్ అన్నీ వస్తుంటాయి. కాబట్టి ప్రొలాంగ్డ్ సిట్టింగ్ ని డిస్కరేజ్ చేయాలి. చిల్డ్రన్స్ ని అవుట్డోర్ గేమ్స్, ముఖ్యంగా ఓపెన్ ఏరియాస్ లో మంచి చెట్లు ఉన్నటువంటి, మంచి అట్మాస్ఫియర్ ఉన్నటువంటి, మంచి ప్లే గ్రౌండ్స్ ఉన్న ఏరియాలో వాళ్ళని మినిమం ఒక 1/2 hour to 1 hour ఆడుకోవాలి చక్కగా. తద్వారా ఏమవుతుంది బాడీ ఇమ్యూనిటీ Right, పెరుగుతుంది. doctor. వాళ్ళు మడ్లో ఆడుకోవటం వల్ల Right, doctor ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి, ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇటువంటి ఫుడ్ తీసుకోవటం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ వల్ల ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. రైట్ తద్వారా ఈ జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వైపీ రాజు గారు చాలా చక్కటి విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ధన్యవాదాలు. మరి డాక్టర్ గారు చెప్పిన సలహాలు ఖచ్చితంగా మీరంతా పాటిస్తారని రాజ్ న్యూస్ ఆశిస్తోంది. ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.